అందరికీ నమస్కారం అండి. ఈరోజు కాకరకాయ ఫ్రై పిల్లలకు కూడా నచ్చే విధంగా ఎలా చేయాలో చూపిస్తానండి. 1/2 కేజీ కాకరకాయలను సన్నగా తరిగి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి 2 మినిట్స్ పక్కకి పెట్టండి. ఆ తర్వాత దాని నుండి రసం తీసి కాకరకాయ ముక్కలను పక్కకు పెట్టేసేయండి. స్టవ్ ఆన్ చేసి 50 గ్రామ్స్ వరకు నూనె పడుతుందండి. నూనె వేడయ్యాక అందులో వేసేసేయండి. అందులో ఎటువంటి ఏమీ వేయవద్దు, ఓన్లీ కాకరకాయ ముక్కలను మాత్రమే వేయండి. అలా వేసాక సమానంగా కలపండి. ముక్కలని ఎంత వీలైతే అంతగా వేడివేడిగా ఉంచండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ కలపండి. అలా కలిపాక రెడ్గా ఉన్న లేదా బ్రౌన్ కలర్కి వచ్చిన ముక్కల్ని పక్కకు పెట్టండి. గ్రీన్ కలర్లో ఉన్న వాటిని మళ్ళీ మూకుడు అడుగు భాగాన అంటే నూనెలోకి వేయండి. ఇలా చేయడం వల్ల అన్ని ముక్కలు ఈవెన్గా బ్రౌన్ కలర్లోకి వస్తాయి. కొంచెం టైం తీసుకున్నా కానీ చాలా బాగా ఫ్రై అవుతాయండి ఈవెన్గా. అలా నూనెలోకి అనేసేయండి గ్రీన్ కలర్లో ఉన్న ముక్కలని. మళ్ళీ ఇంకో 5 మినిట్స్ తర్వాత చూసేసేయండి. ఇలానే మొత్తం ఈవెన్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా అన్నీ సమానంగా చేసేసేయండి. ముక్కలని అలా ఈవెన్గా అనుకున్నాక బ్రౌన్ కలర్లోకి అన్ని ముక్కలు వస్తాయండి. అన్ని పీసెస్ వచ్చాక ఎల్లిగడ్డను తీసుకొని వాటి పీల్ చేసి కొద్దిగా జీలకర్ర, కారం కూడా వేయండి. కారం వేయండి. ఈ కారం ఎక్కువగా కావాలి అనుకుంటే స్పైసీగా కొంచెం ఎక్కువగానే తీసుకోండి. నేను ఇక్కడ తక్కువనే తీసుకుంటున్నా. మా పిల్లలు కారం ఎక్కువ తినరండి, అందుకే ఎల్లిగడ్డ కొద్దిగా పెద్ద సైజు తీసుకున్నాను. ఇలా మెత్తగా క్రష్ చేశాక పేస్ట్ అయ్యాక మనం కాకరకాయ పీసులని మూకుల్లో కొంచెం ఇలా సైడ్కి అనుకున్నాక నూనె ఉంటుందండి. అలా నూనె మూకుల్లోకి వచ్చాక కొంచెం పసుపు వేయాలండి. మనం స్టార్టింగ్లో పసుపు వేయలేదండి, అందుకే ఇప్పుడు పసుపు వేయండి. పసుపు వేసాక కొంచెం పసుపు తీసుకోండి. ముక్కలన్నింటినీ అలా పీసెస్ అన్నిటినీ సైడ్ కనిస్తే మనకు ఆయిల్ వస్తుందండి. ఆయిల్ అంతా కనిపిస్తుంది చూడండి. దాంట్లోనే పసుపు వేసి అలానే మనం పేస్ట్ చేసుకున్నటువంటి కారంని కూడా, ఉల్లిపాయ కారంని కూడా వేసేసేయండి. అదే నూనెలో మనం ఉల్లిపాయ కారంని అలా చేయడం వల్ల చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ప్లస్ ముక్కలకి కూడా చాలా ఈజీగా పట్టుకుంటుందండి కారం.
ముక్కలకి పట్టేంత వరకు కలపండి. గని 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 కాకరకాయ కర్రీ రెడీ. తింటావా? మా పిల్లలకి చాలా ఇష్టం అండి ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.